నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి రానివ్వను. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన శపథం. ఇదే నా శపథం అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండింతల మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తా ఉంటున్నారు ఆయన. 80% పైగా సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్లో ఓడించాం, పంచాయతీ ఎన్నికల్లో పాతరేశాం. కేటీఆర్ నీ స్థాయి ఎంత, నువ్వెంత, నేను మీకు భయపడతానా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. లక్షలాది మంది రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన శపథం. తాను ఉన్నంతకాలం, తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి రానివ్వనంటున్నారు. 2029లో ఒకవేళ 119 సీట్లే కనుక ఉంటే, 119 సీట్ల కనుక ఉంటే 80కి పైగా స్థానాలను దక్కించుకుంటాం. 80 స్థానాలు 2/3 మెజారిటీతో అధికారాన్ని మళ్ళీ చేపడతా ఉంటున్నారు. ఒకవేళ అంతకు మించి అంటే 150కి పైగా అనుకుందాం, అయితే కనుక 100కు పైగా స్థానాన్ని గెలుచుకొని అధికారంలో ఉంటాం. 2/3 మెజారిటీతో ఇటు మళ్ళీ అధికారంలో ఉంటామంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా తానున్నంతకాలం ఇటు బీఆర్ఎస్ను అధికారంలోకి రానివ్వనంటూ శపథం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. దీంతో పాటు అసలు ఎందుకు ఈ కమెంట్స్ వచ్చాయి అంటే, గత కొద్ది రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ కానీ ఈరోజు వినిపిస్తున్న మాట ఇది అనేది జరుగుతున్న చర్చ. సో ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఆల్ రైట్, అంతకన్నా ముందు దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎటువంటి వర్షన్ వినిపిస్తుంది? బీఆర్ఎస్ ఏముంటుంది ఇంతకీ? ఎగ్జాక్ట్లీ, అంటే కొన్ని 2 రోజుల క్రితం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. దాంట్లో భాగంగా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఇంకొక లెక్క, తోలు తీస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఈ రోజు కొడంగల్లో జరిగినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి చాలా ఘాటైనటువంటి పదజాలను ఉపయోగిస్తూ సవాలు విసిరారు. ఇదే నా సవాల్ అంటూ చెప్పారు. 2029లో ఇందాక నిజంగా 119 సీట్లు ఉంటే 80కి పైగా సీట్లతో కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తాం. 87 సీట్లతో 150 ఉంటే 100 పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ని తీసుకొస్తాం. ఇదే నా సవాల్. చేతనైతే కాస్కో బిడ్డ అంటూ డైరెక్ట్ గా కేసీఆర్ కి సవాల్ విసిరారు. తోలు తీస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మిమ్మల్ని 10 ఏళ్ళు పాలమూరుకు సంబంధించిన దానిపైన పగబట్టిరు, అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇప్పటికే ప్రజలంతా మిమ్మల్ని కలిసి అధికారానికి దూరం చేసిరు, అయినా మీరు వినట్లేదు. మటన్ కొట్టు
షాప్ కు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి తోలు తీయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటూ కేసీఆర్ మరొక స్టేట్మెంట్ కూడా చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా ఇదేం దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ దందా కాదంటూ కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి మరొక స్టేట్మెంట్ చేశారు. నేనేం పాస్పోర్ట్ బ్రోకర్ దందా చేయలేదు, అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి తీసుకోవాలంటూ కేటీఆర్ ని ఉద్దేశించి కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మేము కక్ష రాజకీయాలు చేయట్లేదు, ఎవరి పాపాన వాళ్ళే పోతారని మా పని మేము చేసుకుంటున్నాం, అయినా మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు అంటూ స్టేట్మెంట్ చేశారు. ప్రధానంగా ఆయన సవాలు విసిరింది ఈ రోజు 2029లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ వైరల్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన బీఆర్ఎస్ స్పందించేటువంటి అవకాశం ఉంది. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ అధికారం ఇక కల్లని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్ర ఇక కథమే, కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఏదో 10 మందిని వెనకేసుకొని పొంగనాలు కొట్టుడు కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రా, ఏ అంశమైనా సరే అసెంబ్లీలో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా, సభకు రండి, అర్థవంతమైన చర్చ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కాళేశ్వరం పై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాల పైన చర్చిద్దామా, టెలిఫోన్ ట్యాపింగ్ పైన చర్చిద్దామా, అన్ని చర్చిద్దాం. సొంత చెల్లెని భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని కవితనే చెప్తా ఉంటే కవితకు సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాలు విసురుతున్నాడు అంటూ మాట్లాడారు. మీ గాండ్రింపులకు బెదిరింపులకు భయపడేది లేదు, తోలు తీసుడు కాదు, మీ తోలు సంగతి చూసుకోండి ఫస్ట్ అంటూ ఒక హెచ్చరిక జారీ చేశారు. సో ఘాటైన పదాలు మాట్లాడారు. మా సర్పంచ్లు ఇప్పటికే చీరి చింతకు కట్టి చింతమడకకు పంపిస్తారు జాగ్రత్త అంటూ మాట్లాడారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తానికి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కానీ ఈ సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు ఇక బంద్ చేయండి, ఒక్కడైనా ప్రజలకు పనికొచ్చేటువంటి మాట మాట్లాడండి అంటూ తన ఘాటైనటువంటి పదజాలాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఉపయోగించే ప్రయత్నం చేశారు. కొడంగల్ వేదికగా ఈరోజు సర్పంచ్లకు సన్మానం చేయడానికి వెళ్లారు. కొడంగల్లో గెలిచినటువంటి సర్పంచ్లకు సంబంధించి అభినందన సభ వారితో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్ చేశారు. చాలా ఘాటుగా మాట్లాడారు. అంటే చాలా అగ్రెసివ్ గా కనిపించింది. అంటే సాధారణంగా రేవంత్ రెడ్డి మాట్లాడే భాషకు అండ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలకు కాస్త ఆ డిఫరెన్సియేషన్ చాలా ఫియర్స్ గా కనిపించింది. అంటే ఏంటి ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ యుద్ధాన్ని ప్రకటిస్తున్న సందర్భం, శపథం అనే పదాన్ని ఉపయోగించారు, సవాల్ అంటున్నారు. ఏంటి కాంగ్రెస్ ప్లానింగ్ ఏంటి, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? నిజంగానే సాధారణంగా ఇట్లాంటి శపథాలు గాని, సవాళ్ళు ప్రతి సవాళ్ళు గాని ఏదైనా ఎన్నికన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సమీపంలో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముగిసింది. జనరల్ ఎలక్షన్స్ కి ఇంకా దాదాపు 3-3.5 సంవత్సరాలు ఉంది ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే కూడా. ఎందుకంటే 29లో ఎన్నికలు జరుగుతాయంటారు, 28 కాదు 29 అంటారు. అట్లా కూడా చూసినా కూడా 3-3.5 సంవత్సరాల టైం ఉంది. అప్పుడు పొలిటికల్ హీట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపైన ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు, ఛాలెంజ్లు విసురుకుంటారు, చాలా ఘాటైనటువంటి మాటలు మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకా అంత సమయం ఉంది, కానీ ఆ హీట్ ఇప్పుడే ఇంత టైం ఉన్నా ఆ హీట్ ఇప్పుడే రేవంత్ రెడ్డి రాజేసే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎజెండా ఫిక్స్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పైన. 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ని అధికారంలోకి రానివ్వను అనేటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపైన కూడా బీఆర్ఎస్ చాలా ఘాటుగా స్పందించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేసినటువంటి అగ్రెషన్ స్పీచ్ లో ఇదే చాలా ఎక్కువ స్థాయిలో అగ్రెషన్ లో ఎమోషన్ అయ్యి ఎక్కువ అగ్రస్థాయిలో అగ్రభాగాన నిలబడేటువంటి స్పీచ్ గా అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి కాస్త ఒక ఎజెండా అంటే డైరెక్ట్ గా పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఎట్లయితే మాట్లాడతారో ఇప్పుడే ఆ స్టేజ్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అంటే కేసీఆర్ ఇప్పుడు స్వయంగా తానే రంగంలోకి దిగి తానే వ్యూహంతో వెళ్తున్నారని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తానే నేరుగా రంగంలోకి దిగబోతున్నారు అనే సంకేతాలు ఇచ్చారనుకోవాలి ఇప్పుడు. అంటే కొడంగల్ వేదికగా 12,700 మంది సర్పంచ్లకు సూచన చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఇక అభివృద్ధి విషయంలో గానీ ఇంకా ఇతర విషయాల్లో గానీ కేసీఆర్ కి సంబంధించినంత గత చరిత్రనే ఆయనకు సంబంధించినటువంటి టైం పాస్ ముచ్చట్ల కింద మాట్లాడుకోవడం అనేటువంటి డైరెక్ట్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ కూడా నేను ఇక గ్రౌండ్ లో ఉంటాను తిరుగుతాను అన్నారు, కానీ సిచ్యువేషన్ చూస్తే అట్లా కనిపించట్లేదు. కేసీఆర్ ఇంకా కాస్త సమయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుంది. మరి దానికి వస్తారా లేదా అదొకటి అనుమానంగా ఉంటే సభలకు మాత్రమే హాజరవుతారన్నారు. ఒకటి పాలమూరు, ఒకటి నల్గొండ, ఒకటి రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సభలకు మాత్రమే కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే రెగ్యులర్ యాక్టివిటీలో కేసీఆర్ దూరంగా మొన్న వచ్చారు, కాస్త టైం స్పెండ్ చేశారు,
1.5 డే ఇక్కడే ఉన్నారు. తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అట్లా కాకుండా పార్టీ కార్యక్రమాల కోసం రెగ్యులర్ గా ఆయన ఎప్పుడైతే కార్యాచరణ రూపొందిస్తారో అప్పుడు పార్టీ కాస్త దూకుడుగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ చేస్తున్నప్పటికీ కూడా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాబట్టి ఆయన టార్గెట్ గానే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కనిపించింది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. ఆయన చేసినటువంటి తోలు మా తోలు తీసుడు కాదు మీ తోలు సంగతి చూసుకున్నటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్ గా కేసీఆర్ ఉద్దేశించి చేయడంతో కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. ఆల్ రైట్, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మధు. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమన్నారు, దానికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్టాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.